ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. మన మనీని, మన శ్రమని, అలాగే మనం రెగ్యులర్గా కిచెన్లో ఇది కష్టం అనుకునే పనులను సులువుగా చేసుకునే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టిప్ని అయితే చూసేద్దామండి. పిల్లలు స్కెచెస్ వాడుతూ ఉంటారు కదా, పిల్లలు కొన్నిసార్లు ఏమంటే స్కెచెస్ క్యాప్స్ మిస్ అవుతూ ఉంటే అట్ ద సేమ్ టైం దీంతో పాటు కవర్ వస్తుంది కదండి, ఆ కవర్ చిరిగిపోయినా కానివ్వండి, లేదంటే ఎక్కడైనా పడేసుకున్నా కానివ్వండి, ఈ విధంగా నానో టేప్ ఉంటుంది కదండి, నానో టేప్ పైన అంటించేసేసి పైన క్యాప్స్ వరకు ఏంటంటే ఈ విధంగా అంటించేసాము అనుకోండి, పెన్ని క్యాప్ మనకి పోకుండా అయితే ఉంటుందండి. పెన్ని క్యాప్ కనుక మిస్ అయింది అనుకోండి, స్కెచెస్ డ్రెస్సెస్ పైన అలాగే బుక్స్ పైన గీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మన నానో టేప్కి అంటించేసాము అనుకోండి, ఏదైనా కవర్ మిస్ అయినప్పుడు మనకి పెన్ క్యాప్ మిస్ అవ్వదు, అట్ ద సేమ్ టైం మనకి కవర్ లాగైతే ఉంటుంది. అవసరమైనప్పుడు వాడుకొని మళ్ళీ దాని లోపలికి అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పింగాణి ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇవి కొంచెం జాగ్రత్తగా లేవు అనుకోండి, మనం బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అవుతూ ఉంటాయి. ఏదైనా జర్నీ చేస్తున్నా లేదంటే హౌస్ షిఫ్ట్ అవుతూ ఉన్నా కానివ్వండి, వీటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి కదండి. అలాంటి అప్పుడు పాత లెగ్గిన్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ విధంగా పాత లెగ్గిన్లో కనుక చుట్టేసేసి చిన్న ముడి కనుక వేసేసామనుకోండి, మనకి కొంచెం కూడా అది బ్రేక్ అయితే అవ్వదు, ఎంత లాంగ్ జర్నీ అయితే చేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనకి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందండి, ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్ట్ కనుక మనం పైన హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకుంటే ఓకే కానివ్వండి, హ్యాంగర్కి కానివ్వండి సపరేట్గా కనుక పెట్టేసామనుకోండి, ఈ విధంగా ఎక్కువ స్పేస్ ఆక్యుపై. ముఖ్యంగా జర్నీలకి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా వదిలేసామంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా లోపలికి పెట్టేసి ఈ విధంగా లాగామనుకోండి, తక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది, అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా చాలా ఆర్గనైజ్డ్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ని అయితే తీసేసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి. అండ్ దీనికి ఏంటంటే చిన్న చిన్న టూత్ పిక్ తోటి చిన్న చిన్న రంధ్రాలు అయితే చేసేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నాను, మనం షింక్లో గిన్నెలు కడిగేటప్పుడు ఏంటి అని అంటే డైరెక్ట్ కనుక జాలి ఉంటే ఓకే కానివ్వండి, డైరెక్ట్గా జాలి లేకుండా కడిగేసాము అనుకోండి గిన్నెలు, రైస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే టీ పౌడర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఎవరికైనా జాలి కనుక లేదు అనుకోండి, ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ ఒక్కసారి ఉపయోగిస్తే చాలండి, మనకి చాలా డేస్ వరకు అయితే వస్తుంది. మనకి ఒక్కసారి గిన్నెలు కడిగేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని గిన్నెలు కడిగేసాము అనుకోండి, వాటర్ వరకు ఫోర్స్ వరకు వెళ్ళిపోతాయండి, రైస్ ఏదైనా సపరేట్గా అయితే మిగిలిపోతుంది. అండ్ అలానే గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే గిన్నెలు కడిగేసుకుంటూ ఉంటామో సేమ్ అప్పుడైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి అల్యూమినియం ఫాయిల్ చేసుకునే బదులు ఇదే రిపీటెడ్గా అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి టిష్యూ రోలర్స్ ఉంటాయి కదా, దీన్ని మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను. ఒక బెలూన్ అయితే తీసేసుకున్నాను, ముందు కొంచెం కట్ చేసేసి టిష్యూ రోలర్కి ఈ విధంగా పెట్టేసేసి బ్యాక్ సైడ్ చిన్న మూడు అయితే వేసేసుకున్నానండి బెలూన్కి బ్యాక్ సైడ్. దీని లోపల కలర్స్ పేపర్స్ కనుక వేసేసుకున్నాం, వెనక నుంచి లాగేసాము అనుకోండి, మనం బర్త్డేస్ అప్పుడు ఇలాంటివి కొంటూ ఉంటాం కదండి, అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే టిష్యూ మనకి రోలర్ కనుక ఉంది అనుకోండి, మనకి ఈజీగానే తయారు చేసుకోవచ్చండి. అండ్ అలానే మీరు ప్లెయిన్గా కాకుండా మనకి రోలర్ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఏదైనా కలర్ పేపర్ కూడా అంటించేసుకోవచ్చు. ఇంట్లోని ఈ విధంగా మన బర్త్డే అప్పుడు దాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ మీకు నచ్చితే కనుక ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్ట్స్ ఉంటాయి కదండి, బెల్ట్స్లు కొంచెం బ్యాక్ సైడ్ ఇలా పోయినా కానివ్వండి, లేదంటే కలర్ కొంచెం పోయినా కానివ్వండి, వాడకుండా పక్కన పడేస్తూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి మనకి హ్యాంగర్కి హ్యాంగ్ చేసేసి ఈ విధంగా మనం టిక్ టాక్స్ కానివ్వండి, లేదు అంటారా ఈ విధంగా క్లిప్స్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి అవసరమైనప్పుడు ఈజీగా కనిపెడితే అట్ ద సేమ్ టైం మనకి అనవసరమైన దాని బెల్ట్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. అని ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి, అనవసరమైన దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి రోజు నిమ్మకాయలు వాడుతూ ఉంటాం కదండి, ఈ నిమ్మ తొక్కను కూడా మనం అనవసరం పడేస్తూ ఉంటాం కదా, అయితే అప్పుడప్పుడు ఈ విధంగా మనకు వుడెన్ చాపింగ్ బోర్డు కనుక ఉంది అనుకోండి, దీనిపైన కొంచెం సాల్ట్ వేసేసి ఈ నిమ్మ తొక్కతో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి, చాపింగ్ బోర్డు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. సాల్ట్ కానివ్వండి, లేదంటే బేకింగ్ సోడా అయితే ఇంకా బెటర్, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. ఈ చాపింగ్ బోర్డు అంటే క్లీన్ చేసుకోకుండా వదిలేసాము అనుకోండి, మన ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా నిమ్మకాయ తొక్కతో కనుక క్లీన్ చేసుకున్నామంటే ఇలాంటి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బెల్ట్ కనుక పాతది ఉంది అనుకోండి, దీని అనవసరం అని చెప్పి పడేయకుండా దీన్ని ఇప్పుడు
యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని ఏంటంటే కౌంటర్ టాప్ అని కొంతమంది కుకింగ్ వాటర్ అనేది బిందెలతో పట్టి పెట్టుకుంటూ ఉంటారు కదా, డైరెక్ట్ కింద అనేది కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటూ కొంతమంది స్టాండ్స్ అనేవి కొంటూ ఉంటారు. అలా స్టాండ్తో అవసరం లేకుండా ఈ విధంగా పాత బెల్ట్ కనుక ఉంది అనుకోండి, దానికి మనకి స్టాండ్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ బెల్ట్ మంచి హోల్డర్ లాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పర్ఫ్యూమ్ బాటిల్ మనం జర్నీకి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో కనుక పెట్టేసుకోవాలి అనుకోండి, ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది కానీ అలా కాకుండా సింపుల్గా మనకి పర్ఫ్యూమ్ వాడాలి, అట్ ద సేమ్ టైం మనకి స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేసుకోవాలంటే పాత వ్యాజ్లిన్ బాటిల్ ఏదైనా ఉంది అనుకోండి, దానిలో కనుక స్ప్రే చేసేసుకున్నామే అనుకోండి, ఇది వ్యాజ్లిన్ బాటిల్ మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామే అనుకోండి, తక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. అలాగే మనకు వ్యాజ్లిన్ కూడా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుందండి. ఎక్కువైతే మనం ఎక్కడ స్ప్రే చేసుకోవాలనుకుంటున్నాం బాడీ పైన, ఆ విధంగా అక్కడ కనుక మనం వ్యాజ్లిన్ అప్లై చేసుకున్నామని లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం తక్కువ స్పేస్ కూడా ఆక్యుపై అవుతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టిష్యూ పేపర్ని ఒకటైతే తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం అయితే లాస్ట్ చివరి ఉంటుంది కదా, ఆ చివరిని అయితే కట్ చేసుకోవాలండి. మనకి పూజ గదిలో ఆయిల్ వాడుతూ ఉంటాం కదండి, అది కొంచెం సగైడికి వెళ్ళినా కానివ్వండి బాటిల్ అంతా మనకి ఆయిల్గా ఉంటుంది, ఆ ప్లేస్ కూడా జిడ్డుగా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా టిష్యూ పేపర్ని వేసేసి ఒక యూజ్ అంత రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, ఆ టిష్యూ పేపర్కి కొంచెం లీక్ అయినా కానివ్వండి టిష్యూ పేపర్కి అంటుతుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా నీట్గా అయితే ఉంటుంది, అట్ ద సేమ్ టైం బాటిల్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూల్కి వెళ్ళే బెల్ట్స్ ఉంటాయి కదండి, ఇవి అయితే అనవసరం అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా, అయితే మీ ఇంట్లో కనుక ఇలాంటి స్కూల్ బెల్ట్స్ ఉన్నాయి అనుకోండి, అనవసరం అని చెప్పి పక్కన పడేయకుండా మన కిచెన్లో అయితే దీన్ని ఉపయోగించవచ్చు అండి. ఎలా ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ విధంగా యూజ్ అంత రబ్బర్ బ్యాండ్స్ కనుక ఉన్నాయి అనుకోండి, 2 ఫోల్డ్ కనుక పెట్టేసాము అనుకోండి, మనం స్పూన్స్ పెట్టుకోవడానికి స్టాండ్ లాగా అయితే ఉపయోగం, స్పూన్స్కి స్టాండ్ సపరేట్ కొనాల్సిన అవసరమే లేకుండా ఈ విధంగా బెల్ట్ కనుక ఉంది అనుకోండి, దీనికి యూజ్ అందరూ రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము, స్పూన్స్కి హోల్డర్ లాగా అయితే ఉంటుందండి. దీన్ని ఒక దగ్గర కనుక హ్యాంగ్ చేసాము అనుకోండి, చూసారా ఈజీగా అయితే ఉంటుందండి. అండ్ అలానే ఒకటి తీసినా ఇంకోటి పడడానికి అయితే ఛాన్స్ కూడా ఉండదని మనకి ఈజీగా అయితే తీసుకోవచ్చు. మీరు కూర గరిటెలు కూడా పెట్టుకోవాలి కొంచెం యూజ్ అందరూ రబ్బర్ బ్యాండ్స్ ఏవైతే ఉంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కనుక పెట్టేసుకున్నాను, కూర గరిటెలు కూడా దీనిలో అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ అలానే అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళు అయితే అవుతాము. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ తాగేసిన తర్వాత అనవసరం అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. 3 సేమ్ ఈక్వల్ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నానండి బాటిల్స్ని. అడుగున ఏంటి అని అంటే క్యాప్కి డబుల్ టేప్ ప్లాస్టర్ వేసేసి అడుగున అంటించేసానండి. 3 అంటుకునేలాగా మనం ఫెవిస్టిక్ పెట్టి చేస్తే బాగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది కాబట్టి 3 అంటించేసేసానండి. మధ్యలో ఏదైనా స్టిక్ ఉన్నా కానీ స్టిక్తో కూడా అంటించేసుకోవచ్చు అండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకోండి, మనం స్పూన్స్ హోల్డర్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అండి. మనం స్పూన్ స్టాండ్ అనేది కొంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా సరే స్పూన్ స్టాండ్ మనకి లేనప్పుడు, లేదు అంటారు స్పూన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి ఈజీగా బాటిల్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి, అండ్ అలానే సపరేట్గా ఫోర్క్స్ ఒక దగ్గర, చిన్న స్పూన్స్ ఒక దగ్గర చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాటిల్స్ అందరికీ ఉంటాయి కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఒక్కొక్కటైతే తీసుకొని దానిలో బేకింగ్ సోడా కొంచెము, అలానే వెనిగర్ ఉంటుంది, వెనిగర్ను కూడా కొంచెం వేసేసానండి. దేనికి ఉపయోగిస్తాం, బాత్రూంలో ట్యాప్స్ ఏంటి అంటే కెమికల్ లేకుండా మనకి క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా సోప్ మార్కులు ఎక్కువ ఉన్నా సరే, వాటర్ మార్కులు ఎక్కువ ఉన్నా కానివ్వండి, బేకింగ్ సోడా అలాగే నిమ్మకాయ తొక్క పైన బేకింగ్ సోడా వెనిగర్ వేసి కనుక క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి హార్ష్ కెమికల్ వాడకుండా మనం ట్యాప్ పైన ఉన్న సోప్ మార్కులు అలాగే వాటర్ మార్కులు చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. చూసారు ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ 1 వీక్ వరకు మళ్ళీ వాటర్ మార్కులు సోప్ మార్కులు పడకుండా ఉండాలి అని అంటే క్లీన్ చేసుకున్న వాటర్ అంతా తుడిచేసేసి పొడి క్లాత్ తోటి తర్వాత వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనె కనుక అప్లై చేసామనుకోండి, 1 వీక్ వరకు మనకు వాటర్ మార్కులు అనేవి లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ నచ్చిందని అనుకోండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోలో మంచి టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను.